హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకు కొన్ని విషయాలు చెప్దామని వచ్చానండి. చూడండి, నేనైతే ఇవాళ మా మిద్దె తోటలోకి వచ్చానండి. చూడండి, ఇదేంటో తెలుసు కదండి, కాకరకాయ అండి. చూసారా, మా కాకరకాయ పాదుకి ఎన్ని కాకరకాయలు వచ్చినాయి చూడండి. ఇది చూడండి, ఇలా చూడండి, చిన్నది చూడండి ఎన్ని వచ్చినాయో. చూడండి, చూపిస్తాను. చూడండి, వెనకాల కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, చూసారా ఎన్ని వచ్చినాయో కాకరకాయలు. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి. చూడండి, భలే ఉన్నాయి కదండి. చూసారా, నేనైతే మరి చూడండి చిన్న టబ్లోనే వేశానండి. చూడండి, ఈ టబ్లోనే వేసాను, ఈ బ్రౌన్ టబ్లోనే వేశారండి. మెత్తగా పెద్దగా మట్టి కూడా ఎక్కువ లేదు. చూసారా, అని ఉల్లిపాయ తొక్కలు, కాయగూర తొక్కలు, కొంచెం మట్టి పేడ వేసానండి. చూడండి ఎంత బాగా ఎదిగిందో. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇంకొంచెం చూడండి మీరు. చూసారా, ఇదిగండి ఇక్కడ చూడండి, పైన కూడా ఇక్కడ చూడండి. చూసారా ఉన్నాయి. చూసారా, చూడండి ఇక్కడ ఒకటి ఉంది. చూసారా ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ఎన్ని పూసినాయి చూసారా కాకరకాయలు. భలే ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. ఏమి లేదు, ఆ విత్తనాలు కొంచెం వేసుకుంటే ఈజీగానే పెరుగుతుందండి కాకరకాయ. ఈ చలికాలం అయితే బాగా పూస్తుందండి, బాగా విరగ కాస్తాయండి. విరగ కాస్తే చూడండి, భలే ఉంది కదండి. ఈ కాకరకాయ కూడా మన ఆషామాషి కాదండి, చాలా మంచి వెజిటేబుల్ అండి. అంటే ఫ్రూట్ కూడా ఉంటారండి కాకరకాయని, కానీ మనం ఎక్కువ వెజిటేబుల్ కింద వండుకుంటాం కదండి. ఇదైతే చాలా మంచిదండి, దీని ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయటండి. మీకు తెలిసే లేదండి, విటమిన్ సి కూడా ఉంటుందండి మన పాలకూర. మన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అది పెరిగి మనకి ఏ జబ్బు, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కూడా మనకి ఆపుతుందంటండి. విటమిన్ ఏ కూడా ఉంటుందంటండి. ఏంటంటే మనకి పాలకూరలో కన్నా ఎక్కువ ఉంటుందంటండి మన విటమిన్ ఏ. మనకి అది కూడా తెలియదు కదండి. మీరు కూడా తప్పకుండా పిల్లలు కూడా అలవాటు చేయండి. కొంచెం కొంచెం ఎక్కువ ఉల్లిపాయ వేసుకొని అలా వండుతుంటే కొంచెం అంత చేదు ఉండదు కదండి. మరి పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేయండి, మంచిది కదండి. ముఖ్యంగా అయితే షుగర్కి అయితే చాలా మంచిదటండి. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి మన కాకరకాయ తింటూ ఉంటే షుగర్ రాకుండా ఉంటుందండి. ఒకవేళ వచ్చినా ఇది తింటూ ఉంటే మనకి తగ్గుతుందండి. చాలా మటుకు అందరూ, చాలా సైంటిస్టుల వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారండి, డాక్టర్లు వాళ్ళు. మీరు కూడా తప్పకుండా కాకరకాయని సరిగా వండుకోండి ఇంట్లోని. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. మీ చిన్న కుండీలో వేసుకుంటే కూడా బాగానే కాస్తాయండి. చూడండి, నేనైతే మరి చిన్న చూపించాను కదండి, ఈజీగానే పండుతుందండి. చూడండి, భలే ఉంది కదండి కాకరకాయ పాదు. దీంట్లో చాలా ఆరోగ్యానికి మనకు ఉపయోగపడే చాలా ఐరన్, మన అరటిపండు కూడా ఎక్కువ పొటాషియం ఉంటుందంటండి. అరటిపండులో పొటాషియం ఉంటుంది అంటారు కదండి, దానికన్నా ఎక్కువ ఉంటుందంటండి. మన ఐరన్ కూడా ఉంటుందంటండి. మన రక్తం కూడా మన శుద్ధి చేస్తుందంటండి. చూసారా, మన స్కిన్ కూడా గ్లో వస్తుందంటండి. దీని జ్యూస్ తాగడం వల్ల స్కిన్ కూడా గ్లో వస్తుందండి. స్కిన్ కాకుండా మనకి జుట్టు కూడా పెరుగుతుందంటండి. మీరు కూడా మీరు కూడా ఇలాగా ఉపయోగించండి. మీ ఆహారంలో కూడా దీన్ని భాగం చేసుకొని శుభ్రంగా కాకరకాయ కూడా వండుకోండి. తప్పనిసరి వారానికి ఒకసారి 2 సార్లు అయినా వండుకోండి. చేదు ఉండడం వల్ల మనం కానీ మనం కొంచెం బాగా వేపుళ్ళు అవి కాకుండా మనం కూరలా చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. మరీ నూనెలో దేవుకుంటే అందులో ఉన్న పోషకాలు పోతాయి కదండి. మనం ఎక్కువగా ఫ్రై చేయకుండా మనకు చాలా తక్కువగా మనం కూర చేసుకొని కొంచెం కొద్దిగా కూర చేసుకొని తింటే ఎక్కువ వేపకుండా దాని విలువలు మనకి అందుతాయండి. తప్పకుండా మీరు కూడా కాకరకాయని మరి వండుకుంటూ ఉండండి. చూడండి, భలే ఉన్నాయి కదండి. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా ఈ కాకరకాయని కూడా మీ తోటలో వేసుకోండి, మిద్దె తోటలో వేసుకోండి. చక్కగా మీ తాజాగా ఉన్న కాకరకాయలు మీరు చక్కగా వండుకోవచ్చండి ఇంట్లోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారా ఎన్ని కాకరకాయలు కోసాను. చూసారా కాకరకాయలు ఇంకా ఉన్నాయండి, కోస్తానండి, మీకు చూపిస్తామని కూసానండి. చూడండి, అలా ఉన్నాయి కదండి.